తెలంగాణలో భూమి లేని నిరుపేదలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తీపి కబురు చెప్పారు. డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భూమి లేని నిరుపేదలకు 2 విడతలుగా 12,000 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తొలి విడతగా మొదటి దఫాలో 6,000, రెండో దఫాగా మిగిలిన 6,000ను రైతు అకౌంట్లో జమ చేస్తామని ఆయన తెలిపారు. ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడంలో భాగంగా ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఆయన చెప్పారు. మరోవైపు సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వనున్నట్లు కూడా భట్టి హామీ ఇచ్చారు. ఆ డిసెంబర్ 28 ఈ నెల 28 నాడు ఆ పార్టీ ఆవిర్భావోత్సవం రోజు పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్కి కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తా అని చెప్పాం. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. రైతు భరోసా సంబంధించి కూడా దానికి సంబంధించి కూడా సంక్రాంతి పండుగ నాటికల్లా చేస్తామని ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు. దాన్ని కూడా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం